కొండగట్టు అంజన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం విశిష్టతలు కింద వివరించాను. విలక్షణమైన విగ్రహం ద్విముఖ ఆంజనేయుడు. ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత ఇక్కడి స్వామివారి విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి, నరసింహస్వామి ముఖం మరియు వానర ముఖం కలిపి ద్విముఖ రూపంలో దర్శనమిస్తారు. ఇలాంటి విగ్రహం మరెక్కడా కనిపించదు. స్వామివారు శంఖచక్రాలు ధరించి ఉంటారు. సంజీవని పర్వతం అంశం పురాణాల ప్రకారం హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అందులో ఒక చిన్న భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ కొండకు కొండగట్టు అని పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. హనుమాన్ దీక్షల పుట్టినిల్లు. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మాల దీక్ష వేసుకునే సాంప్రదాయం ఇక్కడే అత్యధికంగా కనిపిస్తుంది. హనుమాన్ జయంతి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు మాల విరమణ చేయడానికి కొండగట్టుకు చేరుకుంటారు. చారిత్రక నేపథ్యం సుమారు 300 నుండి 400 ఏళ్ల క్రితం కృష్ణారావు అనే భక్తుడు ఈ విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ అంజన్నతో పాటు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు మరియు రాములవారి ఆలయం కూడా ఉన్నాయి. ముఖ్యమైన సమాచారం. స్థలం జగిత్యాల జిల్లా మల్యాల మండలం. ప్రధాన ఉత్సవం హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి. ఇక్కడ కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు.